హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న వారికి, నాకు లైక్లు కొడుతున్న వారికి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకేంటంటే వీడియోలోకి వచ్చేద్దాము. అసలు ఒక మాట చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడు నేను చెప్పానా, వీడు పిల్లల మీద కానీ ఇప్పుడు వీడు అన్నగాడి స్టోరీ అయిపోయింది. ఎందుకంటే కుప్పి గంతులు కోతి గంతులు వేయించాడు, కోతి కొమ్మ చాట ఆడిపించాడు. పిచ్చి పట్టిందని, ఆ పిచ్చి పట్టిందని, ఈ పిచ్చి పట్టిందని డ్రామా చేసి 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 యూస్ కూడా వాడికి బాగా తక్కువైపోయింది. అంత స్టార్టింగ్లో ఉన్నంత అది లేదనమాట. అవి ఇంకా గమనించేసేసి జనాలకి ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంటికి వచ్చేసి కొట్టేస్తారని ఆలోచించి పిల్ల మీద ఇద్దామా అని ఆలోచించిండు. ఇది 10 పైసలు దాని మీద తీద్దామా వీడియోస్ అని ఆలోచించి అది కుదరక, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ తీసేది ఇంకా భార్య పెళ్ళం మీద తీస్తాడు, కర్రదాని మీద తీస్తాడు, ఆ నల్ల చింతపండు దాని మీద తీస్తాడు వీడియో అనేసి జనాలు అందరు చెప్పుకుంటూ వస్తున్నారు కదా వీడియోలో. అది వీడు మా వీడియోలన్నీ ఫాలో అవుతున్నాడేమో, చూస్తున్నాడేమో అందరూ ట్రోలింగ్ చేసి వీడియోస్ చూసి ఇట్లా కాదు ఉల్టా దెబ్బ కొడదాము, ఇట్లా మా అమ్మో నా అమ్మో ఇది నల్లదాని మీద తీయొద్దు వీడియో, ఇప్పుడే కొంచెం కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామనేసి పిల్లల మీద తీస్తారు. పాల్చిన కొడుక పిల్లల మీద తీయొచ్చా వీడియో? అసలు ఎంత దారుణంగా పెట్టాడు చూసారా ఫ్రెండ్స్ నిన్నవాడు. పిల్లలు అసలు వీడియో ఆన్ చేయగానే నిజంగా నేను నమ్మేసిన, వీడేంద్రా బాబు ఇట్లా తీసిండు, ఏంది పిల్లల్ని దత్తతకి ఇచ్చేస్తున్నాము పిల్లని, మాకు మేము మా అన్నకి అట్లా బాగాలేదు కదా, చూడనీకి చేతనైతే లేదు, ఇద్దరిని చూడాలంటే మా వల్ల అయితే లేదు, పిల్లని ఆడపిల్లని మేము దత్తతకి ఇచ్చేస్తున్నాము, మాకు ఆర్థిక సహాయం మాకు చెయ్యండి, మాకు డబ్బులు సహాయం చేయండి, మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము పిల్లని ఇచ్చేస్తాము, మాకు మా వల్ల అయితే లేదు, మా ఇది అడ్రస్ చెప్తాను అది ఇది అనేసి నాకు ఒక 5 నిమిషాలు ఆ మాటలు వినివాడి మైండ్ పనిచేయలేదు ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా. ఈడేంద్రా బాబు పిల్లని అమ్మేస్తా అంటున్నాడు, పిల్లని దత్తతకి ఇచ్చేస్తా అంటున్నాడు, మాకు ఆర్థిక సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మా దగ్గర మాకు డబ్బులు రాకం కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు మా వల్ల అయితలేదు, ఇద్దరిని చూసుకోవాలంటే అయితలేదు అనేసేసి పిల్లని దత్తత ఇచ్చేసినానని చెప్పి పాల్తున్న కొడుక మళ్ళీ తర్వాత ఏమంటావరా, అందరు జనాలను భయపెట్టి ఇచ్చేసినావేంద్రా, ఆయన మొన్నటిదాకా ఆయన చూస్తేనేమో ఆయనకు ఎగిరిపించినావు, పిచ్చోళ్ళకి యాక్టింగ్ చేయించినావు, వాడిది అయిపోయింది స్టోరీ. ఆడైతే వీడియో తీసేది వాడే ఫ్రెండ్స్. ఇప్పుడు వీడు మాట్లాడే వీడియో ఫోను పట్టుకుంది వాడు తీస్తున్నాడు, వీళ్ళ అన్నగాడు తీస్తున్నాడు వీళ్ళిద్దరికి. అరే అంత మంచి ఇల్లు పెట్టుకొని అంత పెద్ద నిలువెత్త అంత కబోర్డ్స్, పెద్ద కబోర్డ్స్ అవి. ఒకని బ్యాక్ కెమెరా పెట్టి తర్వాత నేను ఇక్కడ అది మా కబోర్డ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. బయట ఏ బట్టలు అవే ఉండవు, ఖాళీ ఈ మంచాలు పక్క బట్టలే మంచాల మీద ఉంటాయి, మిగతాయి వేరే వాడుకొని దుప్పట్లు కానీ బెడ్షీట్లు కానీ మొత్తం కబోర్డ్స్లలో వాడేసేసుకుంటాం. అలాంటిది వీడు డ్రామా, వీడి స్టోరీ ఆ కుర్చీ మీద బట్టలా తీడు. ఎందుకంటే వీడియోలో అవుట్లైన్లో అక్కడ కుర్చీలో బట్టలు ఉండాలి, ఇక్కడ బ్యాగ్. ఒరే మొన్న హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు వీడియో తీసాడు కదా ఫ్రెండ్స్. అది మన 10 పైసలు ఉంది కదా, కబోర్డ్స్లోకి వెళ్ళి బట్టలు దివ్వు, మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా, అన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఆ బట్టలన్నీ తీస్తే ఆ బ్యాగ్లో చదిరిండు. ఆ బ్యాగ్ తీసి కబోర్డ్లో పెట్టచ్చు కదా, పెట్టరు. ఎందుకంటే లేని వాళ్ళమే, మీకు గరీబ్ వాళ్ళము, మీకు గతి లేని వాళ్ళమని జనాలకి చూపించుకోవడానికి ఆ బ్యాగ్ కూడా అక్కడే ఆ వీడియోలో క్లియర్గా బ్యాగ్ మీద బట్టలు, ఇక్కడ చూస్తే కుర్చీలో బట్టలు, చెత్త. మళ్ళీ పిల్లలకి ఏం కప్పినవురా, పిల్లలకి ఏం కప్పినావు, మామూలుగా గుడ్డ ముక్కలు, అది టవల్స్ అవి కప్పి మేము అసలు ఎంత దానికైతే నెత్తి నిండా నూనె పెట్టేసేసాడు. ఒక్కోసారి అయితే ఇప్పుడు ఎందుకంటే వీడియోస్లో మేము అంటున్నాం కదా, అదిగో చూసారా ఫ్రెండ్స్ మోడల్ జడేసుకుంది, అట్లా వాడికి నిజంగా వాళ్ళ అన్నగాడికి బాగోపోతే ఆ ఫ్యాషన్ జడేసుకుంటుందా, ఆ మోడల్ జడేసుకుంటుందా, అట్లా వేసుకుంటుంది ఇట్లా వేసుకుంటానని మనం అంటున్నాం కదా. అందుకనే ఏం చేసేసింది, నెత్తి నిండా ఆయిల్ పెట్టేసేసుకొని
ఓ ఎంత దిగాలుగా ఇట్లా ఇట్లా చూస్తుంది. ఏంది ఆ చూపు? ఈ కళ్ళల్లో కారం కొట్టి ఏంది ఆ చూపు? ఇది ఇట్లా మిడత కళ్ళు వేసుకొని చిన్న కళ్ళు వేసుకొని చూస్తుంది. ఇప్పుడు కళ్ళు అన్నాక ఇట్లా మంచిగా నీట్గా మంచిగా తీస్తారు. కానీ ఆ కళ్ళతోటి యాక్టింగ్ చేసేస్తుంది మన చంద్రముఖిలాగా. ఆ కళ్ళతోటి కాక ఇంకేం పరిస్థితి బాగాలేదు. ఇక సాయంత్రమే పాడెక్కేసేస్తున్నాడు. ఇక మా బావ ఇంకా మా మామ పాడెక్కేసేస్తున్నాడు. ఇక మా పిల్లని అమ్మేస్తున్నాము అన్న మూసిన కళ్ళు వేసేసుకొని ఆ కళ్ళల్లో మరి కారం రాస్తాడో ఏమో నాకు తెలీదు. అది ఇట్లా మూసేస్తుంది. పిల్లని అమ్మేస్తున్నాం, పిల్లని ఇచ్చేస్తున్నాం, పిల్లని దత్తకిచ్చేస్తాం అంటే దీని మొక్కలు ఎంత నవ్వో. ఈ కుందేలు మొక్కంది, దీని మొక్కలు అయితే ఎంత నవ్వో. లోపలే అండ మన రేసుగురం సినిమాలో శృతి హాసన్ కానీ లోపల ఫీల్ అయితే లోపల నవ్వుకుంటా, బాధ వచ్చినా లోపల నుంచి బయటికి చూపిము అని అంటచ్చుడు. ఆ టైప్లో ఇది లోపల బాగా మంచి సంతోషపడిపోతుంది. అబ్బా పిల్లని అట్లా అన్నా ఊరికన్నా కానీ అబ్బా నిజంగా మంచి ఇదైపోతున్నాను. ఎందుకంటే ఈ గాడిద మొక్కం దానికి ఇది చొమ్ము మొక్కం దానికి పిల్లంటే ఇష్టం ఉండదు కదా. పిల్లంటే అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, తెలుసా దానికి. కొడుకుని ఇట్లా ముద్దు పిల్లని ఇది చేస్తున్నానంటే ఇట్లా మొక్కం ఇలా సీరియస్గా పెట్టుకొని కూర్చుంది. అది పిల్లోడికి ఇట్లా ఇగో మా బంగారు నాయన, మా బంగారు కొండ, మా బంగారు నాయన ఇంట్లో వీళ్ళిద్దరు గలగలాడితేనే మాకు లక్ష్మీదేవి ఉన్నట్టుంటుంది, మాకు అదృష్టం ఉన్నట్టుంటుంది అని వాడు అంటుంటే దాని మొగుడు ఇది కొడుకుని పొగడం కానీ దీని మొక్కలైతే సిరినవ్వే. అదే పిల్లని పొగిడితే అస్సలు ఇంత నవ్వులేదు, ఏం లేదు. అది ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్, అది ఆ కొడుకుని మాత్రమే ఆ మగపిల్లని మాత్రం ఎత్తుకొని కూర్చుంటుంది. ఆడపిల్లని మాత్రం ఎత్తుకున్నా అసలు దాని ముఖంలో నవ్వే రాదు. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఇష్టం ఉండదు కదా. మరి ఇది కూడా ఆడజన్మ ఎత్తింది. మరి నాకు తెలిసి ఇది సగం మగోడు సగం ఆడపిల్లేమో నాకు తెలిసి. అలా ఎంత షాకు ఇచ్చిన వాడు, మేము ఇచ్చేస్తున్నాము, దత్తత ఇచ్చేస్తున్నాము, మాకు ఇక మా వల్ల అయితే లేదు. మళ్ళీ ఎత్తిండు స్టోరీ. ఎందుకంటే వీడియో లెంత్ పోవాలి కదా. వాడికి ఏమీ లేదు స్టోరీ వాడు పెట్టడానికి. ఆలోచిస్తున్నాడు. హాస్పిటల్గా వెళ్ళి అక్కడ ఆయుర్వేదం హాస్పిటల్లో జాయిన్ చేసినాం అన్నాడు. అక్కడికి వెళ్ళా చూపిడు వీడియో. హైదరాబాద్ వచ్చిన దగ్గర కూడా చూపిడు వీడియో. హాస్పిటల్కి వెళ్ళిన వీడియోలు అయితే అస్సలకి వీడియోస్ తీయడు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. హాస్పిటల్కి మేము వచ్చినాము, ఇదిగో కరెంటు పెట్టిండ్రు, అది పెట్టారు, ఇది పెట్టారు, ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు, అది చేశారు అన్నది మాత్రం మనకి చూపిడు. ఇప్పుడు కూడా ఆయుర్వేద దగ్గర మేము జాయిన్ వచ్చేసేసినాము మేము అక్కడ అనేసేసి చెప్తుండు, కానీ అది కూడా చూపిడు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఒరే ఎరినా కొడక, ఒరే పిచ్చినా కొడక, మేము పిచ్చోళం కాదురా. అందుకనే మేము జనాలకి నువ్వేమేమి వీడియోస్ తీసి అబద్ధకొట్టి వీడియోలు తీసి ఏదైతే యూట్యూబ్లో వదులుతున్నావో రోజుకొకటి, దానికి మేము క్లారిటీ ఇస్తున్నాం జనాలకి. ఈడు అబద్ధకొట్టోడు, ఇది హాస్పిటల్ పిచ్చి బట్టల, వాడు ఇల్లు రాసివ్వలా, బంగారం ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, ఏమిరా మొన్న చెప్పినావు కదరా ఇంటి కాగితాలు ఎట్లా ఇచ్చిండో, ఏ సైన్ పెడితే ఇచ్చిండో. కొంతమంది అంటున్నారు ఫ్రెండ్స్, అట్లా మీ సైన్ లేదే, మీ సొంతకం లేదే అట్లా ఇచ్చారు అని అడుగుతున్నారు అని అన్నావు కదరా. మరి దాని గురించి ఒక రోజున క్లారిటీ ఇస్తాను అని చెప్పావు కదా. ఆ ఇంటి గురించి అన్న క్లారిటీ తీసుకురాలా. ఇల్లు మర్చిపోయావు. ఇల్లు ఇచ్చేసావు, వాళ్ళు వచ్చారు రాజీ పడుతున్నారు, మాకు ఇల్లు ఇచ్చేస్తాము డబ్బులు ఇవ్వమన్నారని ఒకరోజు వీడియో వదిలి, మళ్ళీ దాని తర్వాత ఏమో మనగా కొంచెము కొద్దిగా వాడికి మైండ్ సెట్ అయిపోతుంది, కొంచెము ఆయుర్వేద దాంట్లో కొంచెం కొద్దిగా మనుషులను గుర్తుపడుతున్నాడు, అది ఇదని అట్లా చెప్పి. ఎందుకంటే ఇది ఎక్కువగా పొడిగిచ్చేస్తే ఫ్రెండ్స్ ఒకటి గమనించలేదు, పిచ్చి 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 అనేసి చాలా చేసిండు. పిచ్చోళ్ళు అట్లా ఇళ్ళల్లో పెట్టుకొని అట్లా సింధులు కథలు చేయరాని వాడు బాగా ఎరకైంది. నాకు తెలిసి వీడు ఒక కంటెంట్ మంచిగా స్క్రిప్ట్ రాసుకొని తీస్తున్నాడు. అది ఒక్కొక్క దగ్గర బెడిసి కొట్టి పోతుంది, దొబ్బుతుంది ఆ వీడియో.
ఆడికి అర్థమయ్యే ఇక పిచ్చి క్యారెక్టర్ ఎన్నాళ్ళు పొడిగిస్తామనేసి ఆ క్యారెక్టర్కి ఫుల్ స్టాప్ పెట్టినట్టున్నాడు నాకు తెలిసి. ఇప్పుడు 2-3 రోజులు అయితే పిచ్చి కొంచెం తక్కువైపోయింది, మంచిగా అయిపోయింది మన్నగాడు అనేసి సీన్లోకి తీసుకొస్తాడు. ఇప్పుడు ఏ కథ లేక ఏ స్టోరీ లేక అయ్యో మళ్ళీ నాకు మన నల్ల చింతపండు మన దాని మీద తీస్తే వీడియో ఇక జనాలు పక్కా ఫిక్స్ అయిపోతారు, వీడు ఆడేది డ్రామానే అనేసి ఆల్రెడీ మేము ప్రూఫ్ ఇస్తున్నాము వీడియోలో వాడి గురించి. నెక్స్ట్ వాళ్ళ పెళ్ళాన్ని పండబెట్టేస్తాడు కింద, కడుపు పోయింది, అది పోయింది, ఆ భాషణ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అనేసి పండబెడతాడు అనేసి మేమందరం చెప్తున్నాము అనేసి వీడికి తెలిసి పిల్లల మీద వీడియో తీస్తారు. పాలుతున్నా కొడక సిగ్గు విచారం ఏమన్నా ఉన్నదిరా, అరే అన్నం తింటున్నావా, పెంట తింటున్నావురా, ఏమన్నా ఇంతనన్నా మేనస్ ఉందారా, ఆ పిల్లల మీద ఆడపిల్ల మీదరా. ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్, ఇది దొంగన కుక్క, వీడు నిజంగా కుక్క మొహవాడే, బజారు కుక్క, వీడు గాలి కుక్క, ఇది పాల్తు కుక్క అనమాట, చిల్లర కుక్క ముఖం ఇది. అయితే మీరు బాగా వీడియోస్ అన్ని గమనించండి ఫ్రెండ్స్, ఏమన్నా అయిందంటే ఆడపిల్ల మీదే చేస్తాడు వాడు. అది మగపిల్లడు గడ్డ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది జ్వరం వచ్చిందని అని అస్సలు చెప్పడు. మొత్తం ఏ జ్వరం వచ్చినా ఏమొచ్చినా పడిందని చెప్పిన లాస్ట్కి అమ్మేది కూడా, బయట దత్తత ఇచ్చేది కూడా ఆడపిల్లనే. అరే పిల్లల మీద కూడా వీడియోస్ తీసుకుంటారా పాలుతున్నా కొడుక. పిల్లలు ఎవరొచ్చారా నీ ఇంటికి, ఎవరొచ్చారు ఇంటికి, వెళ్ళిందే అద్దె కొంపకని చెప్పినావు జనాలకి యూట్యూబ్లో, నీ సబ్స్క్రైబ్స్కి, జనాలు చూసే నీ వీడియోస్ చూసే జనాలు అందరికీ ఏం చెప్పుకుంటూ వచ్చినావు, నేను అద్దె కొంపకు వచ్చినా, 5,500 రెంట్కి వచ్చినా, నాకు ఆ ఇల్లు లాగేసుకున్నారు అది ఇది అని చెప్పినావు. మరి అద్దె కొంపకు వచ్చినప్పుడు అద్దె కొంప ఎట్లా తెలిసిందిరా, నీ పిల్లని అమ్మేస్తున్నాము, పిల్లని దత్తతకి ఇచ్చేస్తున్నాము మేము అన్నామంట ఫ్రెండ్స్, మా పిల్లని దత్తతకి ఇచ్చేస్తున్నాం అనేసి మేము అన్నామంట ఫ్రెండ్స్ అని వీడియో వదిలే. నీకు వీడియో కావాలని వదిలేవని చెప్పు, క్లారిటీ ఇవ్వు. వీడియో ఈరోజు నాకు కంటెంట్ ఏం లేదు, నేను మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి కదా, నెలకి మళ్ళీ నాకు యూస్ పోవాలి కదా, ఇవి ఏమి ఆలోచించా, పిల్ల మీద తీస్తున్నాను ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇవ్వరా పాలుతున్నా కొడక. క్లారిటీ ఇచ్చి వీడియో ఈ పిల్ల మీద కంటెంట్ తీస్తానని చెప్పు, అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. తెలుసా, వీడు అన్నాడంట పిల్లని అమ్మేస్తున్నాము, పిల్లని దత్తతకి ఇచ్చేస్తున్నాము, మా అన్నకు బాగాలేదు కదా, ఇద్దరిని చూసుకోలేకపోతున్నాము, అందుట్లో ఆడపిల్లని ఇచ్చేస్తున్నాము, మా వల్ల అయితే లేదు, మాకు డబ్బులు అవసరం ఉంది, మాకు ఆర్థిక చాలా కష్టాలు వచ్చేసినాయి, మాకు డబ్బులు అవసరం ఉంది అని అనేసి బాగా సాప మంచిగా అల్లిండు. తర్వాత బెడ్స్ కొట్టింది. ఈ వీడియోకి కంటిన్యూ చేయాలి కదా, మళ్ళీ ఉల్టా తిప్పి మేము ఎప్పుడు అన్నాము, మేము ఎవరు చెప్పినాము, నువ్వు ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు తెలుసా, మేము అమ్మేస్తామనేసి ఇచ్చేస్తామనేసి అన్నామనేసి ఇంటికి వచ్చేసి పిల్లని ఇస్తారా, మేము డబ్బులు ఇస్తాము, అది ఇస్తామంటున్నారు, ఇల్లు అడ్రస్ తెలుసుకొని వస్తున్నారు, అందుకే వీడియో తీస్తున్నాము, ఎందుకంటే వాళ్ళకి తెలవాలని అని అంట. నీ డ్రామా మొక్కలు పెంటల ముంచి చెప్పుతో కొట్ట నాకు కొడక. ఏంది ఎంత అసలు ఏమన్నా అర్థం ఉందా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. పిల్ల మీద వీడియో తీస్తావా, ఇంకెన్ని వీడియోలు తీస్తావరా ఆడపిల్ల మీద. ఎప్పుడోగా నీ అడ్రస్ తెలుసుకుంటారు, మంచిగా నీ ఇంటి దాకా వచ్చేదానికి చూసుకుంటున్నావు. చూసుకో ఎవరన్నా మొన్న వెళ్ళిందే వీడు నెల అవుతుంది, దగ్గర 2 నెలలు అవుతుందేమో, 2 నెలలు నెల అవుతుంది వీడు కొత్త ఇంట్లో పోయానని చెబుతున్నాడు. కానీ వాడిదే ఇల్లు అది, వాడిదే ఫ్లాట్ అది, వాడు కట్టుకున్న ఇల్లు అది, వాడింట్లో వాడే పోయి రెంటిల్లు అని అబద్ధం చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ రెంటింటి దగ్గరకంట ఈ పిల్లని అమ్మేస్తున్నామనేసి జనాలంట తెగ లైన్ కడుతున్నారంట. లైన్ కట్టినప్పుడు ఏం చేసావమ్మా పిచ్చుకన్నయ్య, నీ కుక్కమ్మ కూడా వీడియో తీయొచ్చు కదరా. అది చేత కాదు మనోడికి ఇంటికి వచ్చారు, పిల్లని అడిగినప్పుడు వీడియో తీసి పెట్టచ్చు కదరా, మాకు చూపించచ్చు కదా, జనాలు చూపించచ్చు కదా, ఇగో మేము ఎప్పుడు ఇస్తాన్నాం పిల్లని చూడండి అనేసి వాళ్ళని ఇట్లా పెట్టి సెల్ఫీ స్టిక్ ఇలా తిప్పుతావు కదా, అట్లా వాళ్ళకి ఇట్లా వీడియో తీసి దొంగసాటుగా యూట్యూబ్లో పెట్టాల్సింది, చెప్పాల్సింది, పోనీ వాళ్ళతో మాట్లాడితే వీడియో తీయాల్సింది.
నిజంగా నమ్మేటోళ్ళం రా. నిజమైందైతేనే నువ్వు వీడియో తీసేటోడు. ఇది అబద్ధం. ఒక వీడియో కావాలి, ఒక స్క్రిప్ట్ కావాలి నీకు, ఒక కంటెంట్ కావాలి. అందుకని పిల్ల మీద కంటెంట్ ఎత్తుకొచ్చి ఒక స్క్రిప్ట్ అనేది రాసుకొని ఆలోచించి నైట్ అంతా పొద్దుగాల అనాథుల లెక్క కూర్చొని వీడి వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో కోట్లల్లోనే ఉంటుంది. వీడికి 3 ఇల్లులు వీడికి ఫ్రెండ్స్. వీడికి తెలుసా 3 ఇల్లులు, సొంత ఇల్లులు. అసలు వీడు ఇంట్లో యాటి కథలు పడేటాడు అసలు అన్ననే కాదు. మీకు శుభ్రంగా నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇది ఫ్యూచర్లో నిజంగా ఎవరన్నా అడ్రస్ తెలుసుకుని వెళ్తే ఇదే ప్రూఫ్ ఇస్తారు. వాడు సొంత అన్న కానే కాదు, వాడు బాబాయ్ అవుతాడు. బాబాయ్ అవ్వబట్టే అందుకని అది మామ అంటది, వీడు చిన్నాన్న అంటాడు. చిన్నాన్న అంటాడు. బాగా గమనించండి. వీళ్ళకి వరుసలే వాయా లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఒక వీడియోలో 2 సంవత్సరాల క్రితం వీడియోలో దాంట్లో అయితే మీ కోడలు అంటాడు. ఈ మన 5 పైసలు గాడు 20 పైసలు గాడు అంటాడు వాళ్ళ అన్నని. మీ కోడలు పిలుస్తుంది వీడు ఎంగేజ్మెంట్కి వెళ్తుంటే, అప్పుడు కూడా 2 సంవత్సరాల క్రితం కూడా ఎంగేజ్మెంటే. అప్పుడు కూడా ఎంగేజ్మెంట్ ప్రోగ్రాలే వేలే. వీడినైతే ముసలోడిని ఎంగేజ్మెంట్ పెళ్ళి బాగా ఇదొక వీడి మీద అట్లా వీడు బాగా పోతుంది, యూస్ బాగా పోతుందని. ఎందుకంటే ముసలోడికి పెళ్ళేందానని విచిత్రంగా చూస్తారు కదా, అట్లా వీడి మీద బాగా వాడుకుంటున్నాడు. అది బాగా వర్కౌట్ అయింది, పెళ్ళి ఎంగేజ్మెంట్ అని. అందుకనే గత 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు దాకా కంటిన్యూగా పెళ్ళి ఎంగేజ్మెంట్. ఇప్పుడైతే లాస్ట్కి ఇల్లు ఇచ్చేసింది. వీడి నెత్తుకు బొక్క పడ్డది, ఓలు పడ్డది. వీడు మొత్తాన్ని సితికిపోయిన ఇంకేమీ లేదు. ఇంకా ఆయుర్వేద హాస్పిటల్లో జాయిన్ చేసినామని మొత్తం అల్లేసేసి మంచిగా అక్కడనే ఉన్నాడు. వీడియో తీసేది వాడే, 20 పైసలు గాడు వీడు అన్నగాడు అక్కడ. అందుకనే వీడియో ఆ కబోర్డ్స్ మంచి దగ్గర కూర్చున్నారు ఇద్దరు. ఒక అన్న మన సిగ్నల్ దగ్గర కూర్చుంటారు చూడు, మన అన్నదానంలో కూర్చుంటారు చూడు, బిచ్చపోళ్ళు వచ్చి మాకు కూడా అన్నం పెట్టండి అని అట్లా కూర్చున్నారు. ఏమి గతిలేను లెక్క. నీ బతుకులలో చెప్పు పెట్ట. ఇక నుంచి అన్న మారరా. మరి ఇంకేం పెడతాడు మరి వీడియోస్ చూడాలి. ఇప్పుడు పిల్ల మీద పెట్టాడు, ఇక మరి ఇంక రేపేం పెడతాడో చూడాలా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.